హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇదొక ఇండిపెండెంట్ హౌస్ అండి. 200 గజాల్లో కట్టిన హౌస్ అనమాట. పర్ఫెక్ట్ సైజ్తో ఉన్న హౌజు 30/60 సైజ్ అయితే ఉంటుంది. వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అనమాట. ఇది ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ సీసీ రోడ్ అయితే ఉంది. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. మీరు ఫ్రంట్ ఎలివేషన్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. క్లియర్గా చూడండి, చాలా నీట్గా అయితే ఉంది. 200 గజాల ఇల్లు అండి. ఇది 30/60 సైజ్ ఉన్న హౌజు. రెడీ టు మూవ్ హౌస్ అండి. ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌజు. మున్సిపాలిటీ పర్మిషన్తో కట్టిన హౌస్ అనమాట. ఇది ఫుల్లీ ఎల్ఆర్ఎస్ ప్లేడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ పర్మిషన్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 100% క్లియర్ టైటిల్ మీకు బ్యాంక్ లోన్తో అయితే మీకు ఈ ప్రాపర్టీ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే, ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి సాహెబ్ నగర్ కాలనీ అనే ఏరియాలో అయితే ఉంటుందండి. వనస్థలిపురం అనమాట. 100% వాస్తు ప్రకారంగా కూడా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చుట్టూతా మనం మూవ్ అయి రావచ్చు. క్లియర్గా చూసుకోవచ్చు. చుట్టూతా మనం మూవ్ అయి రావచ్చు. 200 గజాల్లో కట్టిన హౌస్ అండి. 1700 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది. టోటల్గా 1700 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి 1,30,00,000 కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్గా ఇల్లు చూసిన తర్వాత మాట్లాడుకోవచ్చు. మీరు క్లియర్గా చూసుకోండి. మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ హాల్ అయితే ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్ అనేది. ఇది మీకు 3 BHK హౌస్ అండి. ఇది 3 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి పూజా రూమ్ కూడా ఉంటుంది. ఇది టీవీ యూనిట్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాము. చాలా నీట్గా అయితే ఇచ్చారు. అలాగే ఈ డోర్ వచ్చేసరికి మనకి గల్లీ సైడ్కి వెళ్ళిపోవడానికి, అవుట్ సైడ్ మనకి వాష్ ఏరియాకి వెళ్ళిపోవడానికి డోర్ అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. హాల్ అనేది ఎంత స్పేసియస్గా ఉందో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 200 గజాల్లో 1700 ఎస్ఎఫ్టీతో 3 BHK హౌస్ అండి. ఇది 3 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు పూజా రూము, డైనింగ్ ఏరియా అనేది మనకి కవర్ అవుతాయి అన్నమాట. ప్రైస్ కూడా 1,35,00,000 చెప్పడం జరుగుతుంది. లొకేషన్ అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. సాహెబ్ నగర్ అనే ఏరియాలో అయితే ఉంటుంది. వనస్థలిపురం దగ్గరలో సాహెబ్ నగర్ అనే ఏరియాలో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ సింక్ అయితే వస్తుంది. క్లియర్గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్ అయితే ఇస్తారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్గా అయితే ఇచ్చారు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ మూవ్ అయితే ఇది బెడ్రూమ్ అండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. ఈ ఫస్ట్ బెడ్రూమ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. మంచి స్పేసెస్గా అయితే ఇచ్చారు. 2 సైడ్ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు ఒక విండోస్, ఇటు మనకు విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. సిమెట్రిక్ ర్యాక్స్ అయితే ఇచ్చారు. అలాగే సీలింగ్, ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్టర్న్ స్టైల్ అయితే ఇస్తారు. క్లియర్గా చూసుకోండి మీరు. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్టర్న్ స్టైల్ అయితే ఇస్తారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ అయితే మూవ్ అవుతున్నాము. సెకండ్ బెడ్రూమ్ యొక్క సైజ్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సిమెట్రిక్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. హాల్ కూడా మనకి చాలా స్పేసెస్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు థర్డ్ బెడ్రూమ్ వచ్చేసరికి ఈ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారండి. ఇటు క్లియర్గా చూసుకోవచ్చు మీరు. థర్డ్ బెడ్రూమ్ ఇటు మీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియా కూడా మూవ్ అవచ్చు. ఇటు నుంచి కూడా బయటికి రావచ్చు. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. సిమెట్రిక్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు క్లియర్గా చూసుకోవచ్చు. మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. విండోస్కి వచ్చేసరికి మనకి గ్లాస్ విండోస్, యూపీవీసీ విండోస్ ఇచ్చారండి. ఐరన్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోండి మీరు. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇప్పుడు మనం పూజా రూమ్, కిచెన్ ఏరియా అయితే కవర్ చేస్తున్నామండి. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది మీకు డైనింగ్ ఏరియా అక్కడ క్లియర్గా చూడండి, నీట్గా ఉంది. పూజా రూమ్ వచ్చేసరికి సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది. టైల్స్ అయితే యూస్ చేశారు. అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక
డైనింగ్ ఏరియా నుంచి కిచెన్ ఏరియాకి బ్యాక్ సైడ్ కూడా మనకి వెళ్ళిపోవడానికి గల్లీ సైడ్ వెళ్ళడానికి డోర్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం కూడా విండో ఇచ్చారు. ఇక్కడ మీకు ఎల్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారండి. చూడండి క్లియర్గా నీట్గా ఉంది. ఎల్ టైప్ కిచెన్ ఇచ్చారు. సిమెట్రిక్ ర్యాక్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మీకు హౌస్కి సంబంధించిన టోటల్ ఇంటర్నల్ పార్ట్ అండి. ఇది అవుట్ సైడ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అనేది నేను క్లియర్ చూపిస్తాను. నేను థర్డ్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తున్నాను. బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అనేది మీరు క్లియర్గా చూసుకోండి. వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే మనకు ఇటు సైడ్ కూడా మన డైనింగ్ ఏరియా నుంచి కూడా బయటికి రావచ్చు. ఈజీగా ఒకళ్ళు మూవ్ అయిపోవచ్చు అనమాట. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉందండి. సంప్ అవైలబుల్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ అయితే ఈ హౌస్కి ఈ ఏరియాకి అయితే ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి మీకు రెగ్యులర్ వాటర్ వస్తాయి. ఇక్కడ 100% వాస్తు ప్రకారంగా కూడా హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చుట్టూతో మనం మూవ్ అయి రావచ్చు. హౌస్ కూడా చాలా హైట్లో ఉంటుందన్నమాట. మీకు రోడ్ కన్నా ఆల్మోస్ట్ ఆల్ మీకు 3-4 ఫీట్ హైట్లో ఉంటుంది. ఇక్కడ మీకు స్టెప్స్ కింద చూసుకుంటే వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే కామన్ వాష్రూమ్ ఇచ్చారు. గెస్ట్ వాష్రూమ్ అనుకోవచ్చు మనం. ఇది గెస్ట్ వాష్రూమ్ అనుకోండి. ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు. ఇక టోటల్ టెరెస్ ఏరియాకి వెళ్తామండి. స్టెప్స్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. ఐరన్ గ్రిల్స్, స్టెయిన్లెస్ స్టీల్ ఐరన్ గ్రిల్స్ అయితే ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కోసం మనకి సన్లైట్ కోసం మనకి గ్లాస్ విండోస్ అయితే ఇచ్చారు. పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. ఇది క్లియర్గా ఇంకోసారి డీటెయిల్స్ చెప్తున్నాను. 200 గజాల్లో కట్టిన హౌస్ 30/60 సైజ్ అయితే ఉంటుంది. స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1700 SFT అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి 1,35 lakhs కోట్ చేయడం జరుగుతుంది. వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ అనే ఏరియా ఉంటుంది, హైదరాబాద్ అనమాట. మరిన్ని వివరాల కోసం అయితే A9 ప్రాపర్టీస్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు దగ్గరుండి హౌస్ చూపించి మీరు పర్చేస్ చేయడానికి అయితే మా సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.